మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి సహా 5గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి కాంగ్రెస్ లో చేరినట్టు తెలిపారు నేతలు. మరిన్ని డీటెయిల్స్ మంచిర్యాల నుంచి రాజు పటేల్ అందిస్తారు. రాజు, కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నేతల జాయినింగ్స్ అప్డేట్స్ ఏంటి? మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీకి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి నిన్న రాత్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇటు చైర్మన్, అటు వైస్ చైర్మన్ తో పాటు మరొక 5గురు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది చెన్నూరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్నిచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే బాల్క సుమన్ యొక్క నియంతృత్వ పోకడలు ఇప్పటికీ నడిపిస్తున్నాడు. మేము బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ అయినప్పటికీ కూడా, ప్రభుత్వం మారినప్పటికీ కూడా, బీఆర్ఎస్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మా పైన ఆయన యొక్క నియంతృత్వ పోకడలు అలానే ఉన్నాయి. ఇంకా మమ్మల్ని పరిపాలన పరంగా కానీ, అభివృద్ధి పనుల పరంగా కానీ ఇంకా వేధిస్తున్నాడు. అంతేకాక రాజకీయంగా తమ పైన కక్ష కట్టి మెజార్టీ మాకు ఉన్నప్పటికీ కూడా, పూర్తి స్థాయిలో కౌన్సిలర్ మద్దతు మాకు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని చైర్మన్ నుంచి, వైస్ చైర్మన్ నుంచి తొలగించాలనే కుట్రను పన్ని ఆల్రెడీ అవిశ్వాస తీర్మానాన్ని సంబంధించినటువంటి ప్రక్రియ కోసం నోటీసులు ఇచ్చారు. కాబట్టి సో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్ర కుతంత్రాలను, అటు బాల్క సుమన్ చేస్తున్నటువంటి నియంత్రిత పోకడలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కూడా నిన్న క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డితో పాటు మరొక 5గురు కౌన్సిలర్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరయ్యారు. వీరితో పాటు మరికొంతమంది క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా మరొక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉంది. కాదు, క్యాతన్పల్లిలో కంప్లీట్ గా 22 వార్డులు ఉంటాయి. అందులో 20 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. సో ఇప్పుడు మనకు 5గురు మంది, అంటే చైర్మన్, వైస్ చైర్మన్ తో కలిసి 7గురు జాయిన్ అయ్యారు. కొంతమంది కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అంటే పూర్తి స్థాయిలో మెజారిటీ అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ వైపే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పెట్టినటువంటి అవిశ్వాస ప్రక్రియ కూడా వీగిపోయే అవకాశం ఉంది. నియంత్రణతో పోకలతో పాటు ప్రతి డెవలప్మెంట్ వర్క్స్ విషయంలో, గతంలో ఉన్నటువంటి పనుల విషయంలో నిధులు రాకపోవడము, పెండింగ్ లో ఉండడము, అది ప్రజలకు, అది క్యాతన్పల్లి మున్సిపాలిటీ డెవలప్మెంట్ లో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన యొక్క ప్రతిసారి మీటింగ్ వచ్చిన ప్రతిసారి కూడా మున్సిపల్ అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నాడు. పనుల అభివృద్ధి పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. దాంతోపాటు క్యాతన్పల్లి ఫ్లైఓవర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినది. తను ఎమ్మెల్యే అయ్యాక ఈ దాదాపు 2 నెలల కాలంలోనే దాదాపు 60% వర్క్స్ కూడా పూర్తి చేయించాడు. సో అభివృద్ధి పనులకు ప్రజలకు అందాలనుకుంటే ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలోకి రావాలని భావించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కూడా క్యాతన్పల్లి మున్సిపల్ సంబంధించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చిన్నయ్యారు. గతంలో దీనికన్నా ఒక 4 రోజుల ముందు కూడా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెన్నూరుకి వెళ్ళినప్పుడు చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కౌన్సిలర్లు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో నేరుగా వివేక్ వెంకటస్వామి కలిశారు. వాళ్ళకు లెటర్ ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాలతోటే, అతని యొక్క బెదిరింపు ధోరణులతోటే మీ పైన ఆరోపణలు చేశాము, కానీ మాకు వాస్తవానికి ఎలాంటి లేదు. చెన్నూరు ప్రజలకు మీరే సేవ చేసిన ఆధ్వర్యంలోనే, మీ ఆధ్వర్యంలో మేము కూడా చెన్నూరు పట్టణ ప్రజలు సేవ చేస్తాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వని కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ ఏకంగా వివేక్ వెంకటస్వామి ఒక ఉత్తరం ఇచ్చారు. ఉత్తరంలో క్లారిటీగా పేర్కొన్నారు. సో అంటే ఇలా గతంలో జరిగినటువంటి నియంత్రిత పోకడలను వాళ్ళు తట్టుకోలేకపోయారు. అప్పుడు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛగా వాతావరణాన్ని ఉపయోగించుకోలేకపోయే క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి అయితే ప్రజలకు సేవ చేయొచ్చు, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఉంటే మరింత డెవలప్ చేయొచ్చు మున్సిపాలిటీ అనే ఉద్దేశంతో జాయిన్ అవుతున్నారు. ఇంకా చాలా మంది రాబోయే రోజుల్లో సర్పంచులతో పాటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.